హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి. ఈరోజైతే సంక్రాంతి లాస్ట్ డే అండి. 3 డేస్ నుంచి ముగ్గులు వేసి వెలిసి అలసిపోయారు అందరూ పాపం. కానీ ఈరోజు ఫైనల్ డే అండి. కాకపోతే ఈరోజు రంగులు వేయలేదు. మనం సంక్రాంతి ముగ్గులు అయితే వేసుకున్నామండి పెద్ద పెద్దగా. చూడండి, మేమైతే ఎంత పెద్దగా సంక్రాంతి ముగ్గును వేసామో మీకు చూపిస్తాను చూడండి. 2 డేస్ అయితే కలర్స్తోనే వేసామండి. ఈరోజు ఫైనల్ డే, కనుమ కదండి. సో అందుకనే మేము సంక్రాంతి ముగ్గులు అయితే వేసుకున్నాము. ఈ సంక్రాంతి ముగ్గులు అంటే మనకు పెద్ద పెద్దగా బాగుంటాయండి. వేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే చూడడానికి చాలా బాగుంటాయండి ఈ ముగ్గులు. సో మేమైతే పెద్ద పెద్దగా వేసాము, చూడండి ఒకసారి. ఈ రోజుతో లాస్ట్ అండి మనం సంక్రాంతి ముగ్గులు వేయడం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేయాలి ఈ ముగ్గులు. ఇక మధ్యలో వేయకూడదు మనం సంక్రాంతి ముగ్గులని. సో ఈరోజు లాస్ట్ కాబట్టి వేసాము. చూడండి ఎంత ఓపికగా వేయాలనో ఈ ముగ్గులు అయితే. చాలా ఓపిక ఉండాలి, ప్లస్ చాలా టైం పడుతుందండి మనకి ఈ ముగ్గులు వేయడానికి. సో నిదానంగా మనం ముగ్గులను అయితే వేసుకుంటూ వెళ్ళాలి. ఒక్క కాడ మిస్టేక్ అయిందనుకో ముగ్గు మొత్తం తప్పుపోతుందండి. సో మనం నిదానంగా మనకి నచ్చినట్టుగా ఈ ముగ్గులను అయితే వేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కానీ నిదానంగా వేసుకోవాలండి. చూడండి, మా మమ్మీ అయితే గోరుతోని ముగ్గులు వేస్తుంది. కొంతమంది అయితే మన మిషన్తో ఇట్లా వేస్తూ ఉంటారు, కాకపోతే మా అమ్మ అయితే గోటి ముగ్గు అంటారు కదా, సో అలా అయితే వేస్తుంది సంక్రాంతి ముగ్గులని. చూడండి ఎట్లా వేస్తుందో. నాకైతే అసలు రావండి ఈ ముగ్గులు మాత్రం. నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నానండి మా మమ్మీ వేస్తుంటే. ఇంత ఓపికగా వేయాలి, టైం ఉండాలి, ఓపిక ఉండాలి. అలాంటి టైంలోనే ఇవి ముగ్గులు కుదురుతాయి. ఈ ముగ్గులని మనకు నచ్చినట్టుగా ఇంకా పెద్ద పెద్దగా వేసుకోవచ్చు. మన టైం బట్టి, మన పేషెన్స్ని బట్టి మనం ఇంకా కావాలి అంటే దాన్ని ఇంకా పెద్దగా చేసుకోవచ్చు అండి. ఆ ముగ్గుని మనం అలాగా పొడిగిస్తూ వెళ్తుంటే ఆ ముగ్గు అలాగే పొడుగు అవుతుంది. సో మనకు నచ్చినట్టుగా చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు, ఇంకా పెద్దగా వేసుకోవాలంటే ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు అండి ఇలాంటి ముగ్గులని. జాయింట్స్ చూడండి ఎంత నీట్గా కలుపుతుందో. టూ డేస్ నుంచి కలర్స్ వేసి లాస్ట్ డే ఇలా గోరు ముగ్గు సంక్రాంతి ముగ్గులు వేస్తుందండి. ఇందులో కూడా మనం కలర్స్ నింపుకోవచ్చు ఫైనల్గా, కానీ మేమైతే ఇక కలర్స్తో వేయలేదండి. నార్మల్గా ఇలా గోటు ముగ్గు అయితే వేసి మేమైతే ఇలా వేసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకున్నాము మధ్యలో. ఈరోజు అయితే గొబ్బెమ్మలు పెట్టకూడదండి. నిన్నటికే లాస్ట్ 2 డేస్ అయితే పెట్టుకున్నాము, ఈరోజు అయితే పెట్టలేదండి. సో ఆల్మోస్ట్ మనకైతే ఇంకా సగమే అయిపోయిందండి ముగ్గు, ఇంకా సగం వేయాల్సి ఉంది. చూడండి, జాయింట్ దేనికో గుర్తు పెట్టుకొని మరి వేయాల్సి ఉంటుందండి ఇది. ఈ జనరేషన్లో అయితే చాలామందికి రావండి. జనరేషన్లో అయితే వేయడం చాలా కష్టం. ఈ జనరేషన్లో అమ్మాయిలు, మన మమ్మీ వాళ్ళు అయితే బాగానే వేస్తారు, కానీ ఈ కాలం పిల్లలు అయితే వేయడం కష్టం అండి ఇలాంటి ముగ్గులు. చూడండి ఎంత నీట్గా, ఎంత కలర్ఫుల్గా, ఎంత పేషెన్సీగా వేస్తుందో. అవి గుర్తు పెట్టుకోవడమే కష్టం అండి, ఏ జాయింట్ దేనికి కలపాలి అని. చూడండి ఎంత బాగా వేస్తుందో. ఇంకా ఈ ముగ్గుని ఇంకా పెద్దగా చేసుకోవచ్చట అండి, కానీ మాకు టైం లేక ఇంకా ఇంతనే వేసాము. ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతుంది ముగ్గు మొత్తం కంప్లీట్ అయితే
అయ్యేలా ఉందండి. ఇంకా కొంచెం అయితే అయిపోతుంది. ఇక మనకి ఫైనల్ లుక్ అయితే వచ్చేస్తుంది ముగ్గుకి. ఫైనల్ స్టెప్ అండి ఇది. ఇంకా దీన్ని మనం వేసుకోవాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు అంట. మనకి ఇంకా పెద్దగా కావాలని ఇంకా పెద్దగా వేసుకోవచ్చు. ఇంత పేషెన్సీ లేని వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు దీనికి. ఏదైనా మన ఓపికను బట్టే ఉంటుందండి. మనకి లుకింగ్గా ఉండాలంటే పెద్దగా వేసుకోవచ్చు. ఏపో అనుకుంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు. ఏదైనా మన ఓపికను బట్టి మన పేషెన్సీని బట్టే ఉంటుంది కదా. సో ఇది కూడా అలాంటిదే అండి. టైం ఉండాలి, ఓపిక ఉండాలి వేసే వాళ్ళకి. అప్పుడే మనకి ముగ్గు కుదురుతాయి సంక్రాంతి ముగ్గులు. చూడండి ఫైనల్గా అయితే ఈ ముగ్గు అయితే రెడీ అయిపోయిందండి. ఎంత పెద్దగా ఉందో చూడండి. మనం ఇంకా దీన్ని పెద్దగా కూడా వేసుకోవచ్చట, కానీ మాకు టైం లేక ఈ షార్ట్లో వేసేసాము. మొత్తం పెద్దగా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. మనకి వాకిలి మొత్తం నిండిపోయిందండి ఆల్మోస్ట్ ఈ ముగ్గుతోని. సైడ్ బార్డర్లు కూడా వేసిందండి. మనకి సంక్రాంతి ముగ్గులో టైప్ లాగానే సైడ్గా బార్డర్స్ కూడా వేసింది చూడండి. అవి కూడా గోటి ముగ్గుతోనే వేసిందండి. చూడండి ఇవి సైడ్కి అయితే బార్డర్స్ అండి. మనకి ఆ ముగ్గుకు తగ్గట్టు మనకి సైడ్ బార్డర్స్ కూడా ఉంటే ముగ్గు కొంచెం లుకింగ్గా ఉంటుంది కదండి. సో ఇవి కూడా పెద్దగా వేసింది సైడ్ బార్డర్లు కూడా. ఎంత నీట్గా ఉందో చూడండి. సైడ్ బార్డర్స్తోనే మన ముగ్గుకి అందం అయితే వస్తుంది కదా. సో ఇవి కూడా పెద్దగా ఉండేలా వేసింది. చూడండి ఫైనల్ అయితే మన ముగ్గు రెడీ అయిపోయిందండి. ఇదే అండి మన ముగ్గు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇదండి మన సంక్రాంతి ముగ్గుల స్పెషల్. అయ్యో చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ కనుమ అందరికీ. బాయ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్.